అది సరే, ఇంతకు ముందు నువ్వు ఎవరికైనా సహాయం చేసావా? ఎవరికైనా సహాయం అంటే సరే, ఫ్యూచర్లో ఎంతమంది సహాయం చేయగలవు? ఫ్యూచర్ లో అంటే ఒక 50, 100, 150 మంది దాకా. అక్కర్లేదు, జస్ట్ ముగ్గురు సహాయం చేయండి, మొత్తం ఈ ప్రపంచాన్ని మార్చేయచ్చు. ముగ్గురికి సహాయం చేస్తే మొత్తం ప్రపంచాన్నే మార్చేయచ్చంట. ఎలా కుదురుతుందన్నయ్య? కుదురుతుంది. ఇది నేను ఓ ముగ్గురు సహాయం చేస్తాను. ఆ ముగ్గురు దగ్గర నుంచి నేను థ్యాంక్స్ కోసం ఎదురు చూడకుండా తలా ముగ్గురికి హెల్ప్ చేయమంటాను. అలా ముగ్గురుగా పెరిగి చివరికి ప్రతి ఒక్కరిలోనూ ఎదురువాడికి సాయం చేయాలి అనే ఆలోచన పుడుతుంది. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. కరెంటు కానీ బల్బు కానీ ఆ దేవుడు కనిపెట్టలేదు. ఇంటర్నెట్ దగ్గర నుంచి ఇడ్లీ కుక్కర్ వరకు అన్నీ మనిషే కనిపెట్టాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించచ్చన్న నమ్మకం నాకుంది. మీకోసము, మీ కుటుంబ మరియు దేశ రక్షణ కోసం రోజుకు 1 నిమిషం కేటాయించగలరా? అయితే మీరు కొన్ని వేల మందిని సైబర్ నేరస్తుల బారి నుండి కాపాడవచ్చు. మీరు మీ చదువు, హోదా, వృత్తి, వయస్సుతో సంబంధం లేకుండా సైబర్ యోధులు కావచ్చు. మీరు కేవలము 1 నిమిషము కేటాయించి మీ క్రింద సైబర్ నెట్వర్క్ ఉన్న వారికి సైబర్ నేరాల నివారణకు సంబంధించిన వీడియోలు, వార్తలు ఫార్వర్డ్ చేయాలి. ఈ సైబర్ యోధులకు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, విద్య, ఉపాధి, వ్యాపార విషయాలలో ఈ నెట్వర్క్ తో పాటు మాకున్న కార్పొరేట్ నెట్వర్క్ ద్వారా ఎక్కడ వీలైతే అక్కడ సహాయపడగలము. చేయి కలుపుదాం మన బంధుమిత్రులను, దేశ ప్రజలను మనము సైబర్ నేరస్తుల నుంచి కాపాడుకుందాం. రేపటి మన రక్షణకు ఈ రోజు నడుం బిగిద్దాం.